చాలీసాలు జరుగుతున్నాయి. ఎందుకంటే స్వామి వారికి ఆయన బలం ఆయనకి గుర్తుకు చేస్తేనే తెలుస్తుంది. నాయన మాకు దిక్కు నువ్వే, మా ఇండియాకి, మన ఇండియాని కాపాడే శక్తి ఆయన ఒక్కడికి ఉంది కాబట్టి ఆయన యొక్క బలాన్ని మనం గుర్తు చేయాలి. జై 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 హనుమాన్ సాయి రావాలి నాస్తుంది నమ్రతగా. పవన తనయా సంకటహరణ మంగళమూర్తి రూపుసితారా రామలకన సీతా సహిత హృదయ వసము సురభూసితారా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం స్వామివారి నామం చేస్తున్నాం, అర్థమైందా? ఒకే ఒక్క విషయం, ఇదంతా అయిపోయినాక హారతి అయినాక ప్రసాదాలు లేవు అని చెప్తే మీ అందరికి ఎంత కోపం వస్తుంది? ఇప్పటిదాకా పూజ చేసిన ప్రసాదాలు పెట్టకుండా పంపిస్తారా? ఈ పెట్టిన కార్యక్రమం ఎందుకు చేశాము, ఇదంతా ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది, దేనికోసం మనం చేస్తున్నాం అనేది కాదు. ఒక అక్క ఇందాక సెల్ ఫోన్ చూసుకుంటుంది, ఈ అక్షంతలు ఎత్తుంది, సెల్ ఫోన్ ఇక్కడనే ఉన్నదే, ఇప్పుడే వచ్చిందే, దేనికి వచ్చింది మనం, దేనికోసం ఇదంతా చేస్తున్నాం? చెవటలు గారేటట్టు కూర్చొని ఏంది చీర ఇది కట్టుకొని వచ్చినవేంది అధ్యమనగానే అని ఇంకొక అడుగుతుంది. వీటి కోసం మన దేవాలయానికి వచ్చేది. ఎక్కడుంది సంఘటిత శక్తి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ సమాజం మారాలంటే ఒక స్త్రీ వల్లనే ఉంటుంది, అర్థమైందమ్మా? స్త్రీ శక్తిలోనే ఉంటుంది. ఒక స్త్రీ, మన శాస్త్రం ఏం చెప్తుంది? ఇంటికి దీపం ఏమంటారు? ఇంటి ఆయన అంటారుగా. ఈయన ఎంత మీసాలైనా కానీ మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టినా బయటే, ఇంటికి వచ్చినాక ఇంటిని చూసి ఇల్లాలని చూడాల్సిన అవసరం లేదు అంటారు. కాబట్టి ఈ ప్రపంచం మార్పు రావాలంటే స్త్రీ నుంచే బిగిన కావాలి.